తెలియదు. రేపు ఏం సంభవించినో ఎవరికి తెలియదండి. ఈ లోకంలో వస్తువులకైనా గ్యారంటీ ఉంది, కానీ ప్రియమందిరారా మనుషులకు గ్యారంటీ లేదు. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కదా. అటువంటి తెలియని జీవితం కొరకు ఎందుకు ఈ కలహాలు? అటువంటి తెలియని జీవితం కోసం ఎందుకు ఈ గొడవలు, ఈ వివాదాలు, ఈ కక్షలు, ఈ బాధలు? వాళ్ళపైన వీళ్ళపైన ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు అక్కడ చెప్పి ఎందుకు వచ్చిన బ్రతుకు? ఎందుకు వచ్చిన జీవితం? అసలు మనం దేని కొరకు జీవిస్తున్నాం? దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? మన యొక్క జీవిత కర్తవ్యం ఏంటి? మనము అనేక మందికి మంచి చేసేవారుగా ఉంటున్నామా? అనేక మందికి చెడు చేసేవారుగా ఉంటున్నామా? అనేక మంది పొట్టలకు వారి యొక్క ఆహారాన్ని మనం చెడగొట్టేవారుగా మనం ఉంటున్నామా? వారి యొక్క కష్టార్జితాన్ని మనము దొంగిలించేవారుగా ఉంటున్నామా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. మనం చేసిన మంచి రేపన్న రోజు అది మనకు గొప్ప ఆశీర్వాదకరంగా